హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో ప్రజెంట్ అయితే మనకి కొన్ని ఫామ్ ల్యాండ్స్ అండ్ ల్యాండ్స్ అయితే సేల్స్కి వచ్చాయండి. శంకర్పల్లి నుండి జస్ట్ 10 to 11 కిలోమీటర్స్ అయితే ఉంటాయండి. సో మనమైతే ఇప్పుడు ఒక్కసారి లొకేషన్ అయితే ఎక్స్ప్లోర్ చేద్దామండి. సో ప్రజెంట్ మనం శంకర్పల్లి సర్కిల్ దగ్గర ఉన్నాము. ఈ సర్కిల్ నుండి లెఫ్ట్ వెళ్తే రైల్వే స్టేషన్ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే సంగారెడ్డి ఓడిఎఫ్ వెళ్తుందండి, స్ట్రైట్ వెళ్తే మోమిన్పేట్ వస్తుంది. సో ప్రజెంట్ అయితే శంకర్పల్లి సర్కిల్ నుండి మోమిన్పేట్ వరకు 100 ఫీట్ రోడ్ అయితే డెవలప్ చేస్తున్నారండి. సో రోడ్ డెవలప్మెంట్స్ అయితే మీరు ఈ వీడియోలో అబ్జర్వ్ చేయవచ్చు. సో ప్రజెంట్ మనకి శంకర్పల్లిలో 25,000 నుంచి 35-45 రేంజ్లో పర్ స్క్వేర్ యార్డ్ ఉందండి. సో ఇదైతే శంకర్పల్లి బ్రిడ్జ్ అండి. ఈ బ్రిడ్జ్ని మనం ఫత్తేపూర్ బ్రిడ్జ్ అని కూడా అంటారు. సో ఈ బ్రిడ్జ్ నుండి లెఫ్ట్ వెళ్తే చేవెళ్ళ వెళ్తాము, రైట్ సైడ్ వెళ్తే కంది ముంబై హైవే సంగారెడ్డి కనెక్ట్ అవుతుందండి, స్ట్రైట్ వెళ్తే మోమిన్పేట్ తాండూరు వెళ్తుంది. సో ఈ బ్రిడ్జ్ నుండి రైట్ సైడ్ తీసుకొని సర్వీస్ రోడ్లో స్ట్రైట్ వెళ్ళాలండి. స్ట్రైట్ వెళ్ళాక బ్రిడ్జ్ ఎండ్ అయ్యాక మనం లెఫ్ట్ తీసుకొని ఈ బ్రిడ్జ్ మీద నుంచి స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్స్ వెళ్తామండి. సో ఇక్కడ నుండి అయితే లెఫ్ట్ తీసుకోవాలండి. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకున్నట్టయితే బ్రిడ్జ్కి ఎక్కుతాము. సో బ్రిడ్జ్ ఎక్కాక మనం స్ట్రైట్ వెళ్తే చేవెళ్ళ అండ్ ఎంకపల్లి వస్తుంది. సో దానికంటే ముందు ఇక్కడ చందిప్ప విలేజ్ ఉంటుందండి. ఈ చందిప్ప విలేజ్లో మరకత శివలింగం అని ఫేమస్ టెంపుల్ ఉంది. చాలామంది భక్తులు అయితే వస్తుంటారండి. సో ఇదైతే మన చేవెళ్ళ హైవే అండి. సో ఈ చేవెళ్ళ హైవే మనకి రామంతపూర్ సర్కిల్ వస్తుంది ఫస్ట్. ఈ రామంతపూర్ సర్కిల్ నుండి స్ట్రైట్ వెళ్తే చేవెళ్ళ, రైట్ సైడ్ వెళ్తే పర్వేద బీర్జాపూర్ ప్యారలర్ హైవే కనెక్ట్ అవుతుంది. సో మనమైతే ఇప్పుడు ఈ రోడ్లో చూసుకుంటే 20+ ఫామ్ ల్యాండ్స్ అయితే ఉంటాయండి. ఇక్కడ అన్ని ఫామ్ ల్యాండ్ ప్రాజెక్టు. సో ఇక్కడైతే గ్రీనరీ చాలా బాగుంటుంది, చాలా నీట్గా మెయింటెనెన్స్ ఉంటాయండి రోడ్లు కూడా. సో ఇక్కడ మనకి ఫిలిం యాక్టర్స్ అయితే ఎక్కువ ఇన్వెస్ట్ చేశారండి. సో ఈ రోడ్కి అయితే మనకి ఫిలిం యాక్టర్స్ అయితే షూటింగ్స్ కూడా చేశారండి. సో వీకెండ్స్ వచ్చేసరికి ఈ రోడ్ అనేది బిజీగా ఉంటుంది, చాలా బిజీగా. సో ఈ రోడ్ని 100 ఫీట్ రోడ్ కూడా ఎక్స్పెండ్ చేయబోతుంది గవర్నమెంట్. సో ప్రపోజల్ అయితే ఉందండి. ఇది వైల్డ్ వాటర్ ఫాల్స్ అని పెద్ద లేఅవుట్ అండి. ఇది కూడా ఫామ్ ల్యాండ్. ఇందులో 20,000 నుంచి 25,000 ఉంది. సో అది దాటాక మన ప్రాజెక్ట్స్ అయితే ఉంటాయండి. సో మనకి ఇక్కడ ల్యాండ్ కాస్ట్ చూసుకుంటే పర్వేద నుండి రామంతపూర్ సర్కిల్ వరకు 5 CR నుంచి 4 CR అయితే పర్ ఎకర్ ఉందండి. సో పర్వేద దాటాక 3 CR నుంచి 4 CR పర్ ఎకర్ ఉందండి. సో రోడ్ యాక్సెస్ని బట్టి ఈ ప్రైసెస్ అయితే ఉన్నాయండి. సో మీరు ఈ వీడియోలో అయితే రోడ్ అయితే చూడవచ్చు, చాలా నీట్గా ఉంటుంది, ఫ్రీగా. సో ఎటువంటి ట్రాఫిక్ అయితే ఉండదండి, చాలా బాగుంటుంది. సో ఇక్కడైతే అందరూ ల్యాండ్ని అయితే ఆక్యుపై చేసుకొని ఉన్నారు. సో ఇదైతే మనకి బీర్జాపూర్ ప్యారలర్ హైవే అండి. ఈ హైవే నుండి లెఫ్ట్ వెళ్తే చేవెళ్ళ వస్తుంది, రైట్ సైడ్ వెళ్తే వికారాబాద్ అండ్ ఎంకతలకి కనెక్ట్ అవుతుందండి. ఈ హైవే నుండి మనం రైట్ సైడ్ తీసుకోవాలండి. ఇక్కడ నుండి రైట్ తీసుకొని స్ట్రైట్ ఒక 50 మీటర్స్ వెళ్ళగానే లెఫ్ట్ సైడ్కి బెల్లంకొండ శ్రీనివాస్ గారిది ఫామ్ ల్యాండ్ అయితే ఉంటుందండి ఇక్కడ. సో మనం ఇక్కడ నుండి కొంచెం ముందుకు వెళ్తే మన ప్రాజెక్ట్ అయితే ఉంటుంది. సో ఈ హైవే నుండి మన ప్రాజెక్ట్ వచ్చేసి 350 మీటర్స్ అయితే ఉంటుందండి. సో బీటీ రోడ్ నుంచి మన ప్రాజెక్ట్ వచ్చేసి 350 ఉంటుంది నక్షా బాటతో. సో ఈ నక్షా బాట వచ్చేసి 33 ఫీట్ అయితే రోడ్ ఉంటుంది. ఇక్కడ మనం కాస్ట్ కింద ఆల్రెడీ ఫస్ట్లో అమ్మేసామండి ఈ ప్రీ కాస్ట్ వాళ్ళది. సో ఇక్కడ మనం లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్ వెళ్తే మన ప్రాజెక్ట్ ఉంటుంది. ఇదే అండి మన ప్రాజెక్టు ఫామ్ ల్యాండ్ది. సో దీన్ని అయితే చాలా నీట్గా అయితే మెయింటైన్ చేస్తున్నాము. డ్రిప్ ఇరిగేషన్, ఎలక్ట్రిసిటీ, సీసీ కెమెరా, ఈచ్ ప్లాట్కి కనెక్టివిటీ అంతా కూడా క్లియర్ టైటిల్ అండి, చాలా నీట్గా మెయింటైన్ చేస్తున్నాం. ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మా స్క్రీన్ మీద కనబడే నెంబర్కి కాంటాక్ట్ అవ్వండి.